మీకు మునుపటి మీద ఓపిక నెమ్మదిగా తగ్గుతూ వచ్చినా, లేకపోతే ఊరికే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నా, ఆర్ గోల్డ్ సడన్గా బ్రిటిల్ అయినా, డ్రై స్కిన్ సడన్గా స్టార్ట్ అయినా, సడన్గా జుట్టు ఊడిపోవడం కానీ, జుట్టు బలం తగ్గిపోవడం కానీ ఇలాంటివి జరిగినా, ఆర్ ముందులాగా చకచక పనులు చెయ్యలేకపోతున్నా, అంటే మోటివేషన్ లేక ఆర్ కొంచెం బద్ధకంగా అనిపించినా, గబాల్న లేస్తే టక్ టక్ మని శబ్దాలు రావడమో, ఆర్ కళ్ళు కొద్దిగా బ్లరీగా అనిపించి సరిగ్గా కనిపించకపోయినా, కొద్దిగా తినగానే బాగా ఫుల్గా అనిపించి బ్లోటింగ్ ఫీలింగ్ వచ్చి, ఇలా ఎలాంటి తేడాలు వచ్చినా కూడా బాడీలో, అంటే నార్మల్గా ఉండాల్సిన దానికన్నా ఏదన్నా తేడా, ఒక సిమ్టమ్ అంటూ బాడీలో కనిపించింది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది లోపల ఒక విటమిన్ కానీ మినరల్ కానీ డెఫిషియన్సీ ఉందని అర్థం. అలాగే మనం సప్లిమెంట్ టాబ్లెట్స్ వేసుకుంటాం కదా, ఐరన్ కానీ కాల్షియం కానీ కొద్దిగా తగ్గుతోంది అని. సో అవి వేసుకున్న తర్వాత ఈ రిపోర్ట్స్ క్లీన్ వస్తాయి. బట్ స్టిల్ ఈ సిమ్టమ్స్ తగ్గకపోవడం కానీ, లేకపోతే ఆ ప్రాబ్లం మళ్ళీ వెనక్కి రావడం కానీ జరుగుతుంది. సో ఇలాంటి సప్లిమెంట్స్ అవసరం లేకుండా న్యాచురల్ ఫుడ్స్ ద్వారా, అంటే మన వంటింట్లో దొరికే పదార్థాలు అండ్ ఆహారం ద్వారా న్యాచురల్గా మనము ఈ విటమిన్స్ని మినరల్స్ని ఎలా బ్యాలెన్స్లోకి తెచ్చుకోవచ్చో కూడా మనం చూద్దాం. అండ్ కొన్ని ఫుడ్స్ కాంబినేషన్ కరెక్ట్గా ఉండాలి. రెండు మంచి ఫుడ్స్ అయినా కలిపి తింటే చాలా తేడా వచ్చేస్తుంది లోపల. సో ఇలాంటి కాంబినేషన్స్, బెస్ట్ కాంబినేషన్స్ ఏంటి, వర్స్ట్ కాంబినేషన్స్ ఏంటి, అలాగే ఈ సిమ్టమ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అండ్ వీటిని ఎలా వదిలించుకోవాలి అనేది మనం చూద్దాం. మన ఆయుర్వేదిక్ టెక్స్ట్ నుండి అండ్ అలాగే మోడర్న్ మెడికల్ సైన్స్ వైట్ పేపర్స్ని రీసెర్చ్ చేసి నేను మీకు ఇన్ఫర్మేషన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. సో పెన్ అండ్ పేపర్ రెడీగా పెట్టుకుని మీకు ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, వాటి కారణాలు ఏంటి, అండ్ అలాగే వాటికి తగ్గ ఫుడ్స్ మీరు ఏమేమి తినాలి అనేది చూడండి. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయడమే. సో లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు అవర్ బాడీ సిమ్టమ్స్ అండ్ వాట్ టు డూ. లెట్స్ గో.